గోరింటాకు ఎర్రగా పండడానికి నేనైతే ముందుగా టిప్స్ చెప్తాను. తర్వాత మేము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తాను. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం గోరింటాకు పట్టేటప్పుడు చింతపండు, టీ పౌడర్ అండ్ కుంకుమ వేసి మిక్సీ పట్టుకుంటే చాలా ఎర్రగా తొందరగా పండుతుంది. సో నెక్స్ట్ నిమ్మకాయ, పంచదార వేయడం వల్ల కూడా మన చేతులకు పెట్టుకున్నప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి లవంగాలు, కాఫీ పౌడర్, బగారాకు ఒక మీడియం గ్లాస్ వాటర్ తీసుకొని మరగబెట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత వాటర్ను ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు. 3-4 టైమ్స్కు బాగా యూజ్ అవుతుంది. మనం గోరింటాకు పట్టుకునేటప్పుడు ఆ వాటర్ మరిగిన వాటర్ ఉంటుంది కదా, అందులో కొంచెం కొంచెం వేసి పట్టుకోవాలి. సో అలా గోరింటాకు సూపర్గా పండుతుంది. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి పెరుగు కూడా వేసుకోవచ్చండి. గోరింటాకు ఎర్రగా పండుతుంది. గోరింటాకు కేవలం అందం కోసమే మాత్రమే కాదండి, చేతులకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అందరం కలిసి పెట్టుకుంటే ఆ ఆనందం వేరే ఉంటుంది. సో ప్రతి ఇయర్ మేమైతే గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటున్నాము. ఈ 3 ఇయర్స్ నుంచి నాకు అస్సలు కుదరట్లేదండి. నేనైతే అస్సలు వెళ్ళట్లేదు. ఏదో ఒకటి వస్తూనే ఉంది. నేనైతే టైంకి వెళ్ళట్లేదు. ఇయర్ అయితే కుదిరింది. సో గోరింటాకు సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము. సో ఇలా ఫస్ట్ అయితే ఒక రోల్ తీసుకొచ్చి మనము పసుపు, బొట్లు ఇవన్నీ పెట్టిన తర్వాత ఫస్ట్ చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టుకి పసుపు, కుంకుమ, వాటర్ పోసి గోరింటాకు తెంపుకొచ్చుకొని తర్వాత ఒక చిన్న దంచేది రోల్ తీసుకొని దానికి పసుపు, కుంకుమ పెట్టేసి అందులో ఆకు వేసి దంచుతామండి. మంచిగా దంచిన తర్వాత దాన్ని మనం చేతులకు పెట్టుకోవడమే. సో ఇలా అందరం కలిసి ఒక దగ్గర సెలబ్రేషన్ చేసుకోవడం చాలా బాగుంటుందండి. మేమైతే ఇంకా ఉన్నారు కానీ ఫ్రెండ్స్ మిస్ అయ్యారన్నమాట. కొన్ని పనులు ఉన్నాయి వాళ్ళకు, అందరికి ఒకే రోజు కుదరనంటే కుదరదు కదా. సో మిస్ అయ్యాం. మా పిల్లలకైతే నిన్ననే పెట్టేశానండి గోరింటాకు అయితే. సో ఈరోజు అయితే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈరోజు కిచెన్కి అయితే సెలవు ఇచ్చేసి కిచెన్కి హాలిడే, మనకు జాలీడే అన్నమాట. సో మీకైతే గోరింటాకు టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అలా ఒకసారి ట్రై చేయండి. సో అలాగే గాజులు కూడా వేసుకుంటామండి. గాజులు తెచ్చుకొని గ్రీన్ కలర్ గాజు ఒకరికొకరు వేసుకుంటాము. ఇది ఆషాఢంలో ఇలా ప్రతి ఇయర్ అయితే చేసుకుంటామండి. మీ సైడ్ కూడా ఇలానే చేసుకుంటారా? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా సెలబ్రేషన్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. గోరింటాకు రుబ్బడం అయితే అయిపోయింది. సో మేము అందరం కలిస్తే ఇంకా సందడే వేరన్నమాట. ఆనందానికి అవధులు ఉండయి అన్నమాట. అన్నీ మర్చిపోయి కాసేపు సరదాగా అలా టైం స్పెండ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఒకసారి కలుస్తాం కదా, ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అవి ఇవి అది కామన్ కదా. సో అందరు వెళ్ళి కలుసుకొని ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం వల్ల కొంచెం మైండ్ కూడా రిలీఫ్ అవుతుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్ చేసుకుంటాము. మళ్ళీ పిల్లలు వచ్చే వరకు యథావిధిగా ఇంట్లో ఉంటాము మళ్ళీ. సో మన పనులు మనం చేసుకోవడమే అంతే. సో అందరం గ్రీన్ కలర్ శారీస్ అనుకున్నాము. ఎవరి దగ్గర కొంచెం గ్రీన్ మ్యాచ్ అయిందో వాళ్ళు అది కట్టుకొచ్చుకున్నారు. సో గాజులు కూడా గ్రీన్. సో మొత్తానికైతే అంత గ్రీన్ అయితే అనుకున్నాము. ఇందులో గ్రీన్ కలర్ సారీ ఎవరిది కరెక్ట్గా కొంచెం అన్న మ్యాచ్ అయింది అనేది కింద కామెంట్లో పెట్టండి. సో నాదే మ్యాచ్ అయిందని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అయితే కాదు, రెడ్ ఎక్కువ ఉంది అని అన్నారు. సో మీరే చెప్పండి ఎవరిది మ్యాచ్ అయిందో గ్రీన్ కలర్ సారీ అనేది. మా గోరింటాకు సెలబ్రేషన్ అయితే ఇలా జరుగుతుందండి ప్రతి ఇయర్. అప్పుడంటే యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి పెట్టలేదు. ఇప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ మిస్ అయ్యారు. సో ఇది నా గోరింటాకు స్పెషల్ అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పెట్టుకున్నారు గోరింటాకు. చూడండి మా ఫ్రెండ్స్, మీరు ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటారా? గోరింటాకు వెంటనే తీయొద్దు అండి, ఎర్రబడదు. సో గోరింటాకు తీసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనె రాయాలి. ఆయిల్ రాసుకుంటే ఇంకా బాగా పండుతుంది నెక్స్ట్ డేకి. ఓకేనా? ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.